ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ యవనస్తుల కూడిక నిమిత్తం మనం ఒక మాటను మనం చదువుకున్నాం. మీరంతా బాగానే ఉన్నారు కదా? న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వాక్యాన్ని చూడండి. సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక్కటిని చూసెను. చూడండి, ఇక్కడ చూస్తే సంసోను తిమ్నాతుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతుకు వెళ్ళి అక్కడ ఫిలిష్తీయులలో ఒక దాన్ని చూస్తున్నాడు. మామూలుగా కూడా మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళవచ్చు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళవచ్చు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పోకూడని చోట్లకు చాలా పోతున్నారు. ఏందమ్మా? యవనస్తులు ప్రత్యేకంగా పోకూడని చోట్లకు చాలా పోతున్నారు. ఎందుకు పోతారో మాకైతే అర్థం కాదు. తెలుగులో సామెత ఉంది తెలుసా? పోతే రాక ఒక మాట వస్తుందంట. పోకపోతే రాక ఒక మాట వస్తుందంట. మనము మొట్టమొదటిగా ఎక్కడికి పోవాలో, ఎక్కడికి పోకూడదో మనం నేర్చుకోవాలి. చదవడానికి ఏం చేయాలా? పోయే చోట్లకి పోవాలి, పోని చోట్లకి పోకూడదు. పోయినా వరకు సంవత్సరం పట్టినట్లయితే మీకు బాధ్యత. మనం పోకూడని చోట్లకు పోకూడదు. కొంతమంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఏంటంటే మేము కంట్రోల్ చేసుకోగలమండి. మేము కంట్రోల్ చేసుకోగలమండి. సినిమాకి పోయినా కూడా చూస్తామయ్యా, చూసినా కూడా మేము కంట్రోల్ చేసుకోగలము. దాంట్లో ఉన్న మంచి మాత్రమే తీసుకుంటాం. నిజమా? సాధ్యమా? పోని చోటికి పోకూడదు, చోటికి మనం పోకూడదు. విశేషం యవనస్తు. మీకు పెళ్లి అయ్యొచ్చు, పెళ్లి కాకుండా పోవచ్చు. మనం ఎక్కడికి పోవాలో అక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు అక్కడికి పోకూడదు. పోవాల్సిన చోటికి పోకుండా ఎట్లా పోవాల్సిన చోటుకు పోకుండా పోరాని చోటికి పోవడమే తప్పు. మనము ఈ సంసోను విషయంలో చూస్తే ఈయన యవనస్తుడు. ఎందుకు యవనస్తులకు సంసోను ఒక మాదిరి అంటే, మన జీవితాలను మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియా అంతా ఏది నడుస్తుందంటే, ఈ పెళ్ళైన వాళ్ళ అక్రమ సంబంధాల గురించి సోషల్ మీడియా అంతా నడుస్తాం. ఈ పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కానాల కథ పక్కన పెడితే, పెళ్ళైన వాళ్ళు ఎక్కువ అక్రమ సంబంధాలతో సోషల్ మీడియా అంతా నడుస్తుంది. ఇప్పుడు ఏమంటే మొగుడిని పెట్టుకొని కూడా ఇంకొకరిని ప్రేమించినట్లు, భార్యని పెట్టుకొని కూడా ఇంకొక ప్రేమలో ఉన్నట్లు వీళ్ళు. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? వీళ్ళు పోరాట దగ్గరికి పోతున్నారు, చేయరాని పనులు చేస్తున్నారు. ఈ రోజుల్లో
చాలా మంది సంవత్సరం లాగానే వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? ఎక్కడికి వెళ్ళాడంట సంవత్సరం? ఆ ఊరి పేరు చెప్పండి. తిమ్నాతుడు వెళ్ళాడు. తిమ్నాతుడు నీకేం పని? చెప్పండి చెప్పండి. గుర్తులు నీకేం పని? చెప్పండి. పొగలు నీకేం పని? చెప్పండి. మనము ఎక్కడికి పోయి మనం ఎక్కడ సేఫ్గా ఉన్నామో అక్కడికి మాత్రమే వెళ్ళాలి. చెప్పండి చెప్పు. మనం ఎక్కడ సేఫ్గా ఉన్నామో అక్కడికి మాత్రమే వెళ్ళాలి. మిగిలిన చోట్లకు మనం వెళితే మనకు ప్రొటెక్షన్ పోతుంది. ఏం పోతుంది? ఏం పోతుంది చెప్పు? ఏం పోతుంది? ప్రొటెక్షన్ పోతుంది. సంసోనికి మంచి ప్రొటెక్షన్ ఉంది. ఏం ఆ ప్రొటెక్షన్ అంటే పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? అర్థమైతే లేదా? ఈ పరిశుద్ధాత్మ సంసోనుకు చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే తిమ్నాతుకు వెళ్ళాడో పరిశుద్ధాత్మ ప్రొటెక్ట్ చేయడం లేదు. అర్థమవుతుందండి? అమ్మా మీరు అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే వ్యర్థమైపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, వ్యక్తిగత జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఏం కారణం? ఎందుకు కారణం? పోరాని దగ్గరికి పోవడం వల్ల. సంసారపు తిమ్నాతులో ఏం పని లేదండి. ఏమీ పని లేదు. ఏం పని లేదు. ఏమి పని లేకపోయినా కూడా సంసోనికి ఏం పని ఉందాడా? ఒకవేళ పని లేకపోయిన దానికి అడిగి పోయిన దానివల్ల ఏం జరిగింది? ఆయన ఫిలిప్తీయుల్లో ఒక అమ్మాయిని చూశాడు. ఎవరు చూశాడు? ఫిలిప్తీయుల్లో ఒక అమ్మాయిని చూశాడు. ఫిలిప్తీయులకు తెలుసా మీకు? ఫిలిప్తీయులకు ఇజ్రాయేలీకి కూడా యుద్ధం జరుగుతాను. జరుగుతుందా లేదా? చూస్తారా లేదా? ఇట్లాంటి చూడలే. సీరియస్గా చూస్తారు. మన సీరియల్లో ఏ టైంలో ఏ సీరియల్ వస్తుందో కూడా బాగా తెలుసు మన వాళ్ళకి. వాటిని మాత్రం చూస్తారు. ఇప్పుడు ఎన్నులో కూర్చొని పాతక చేసుకుని చూడకన్నా దేవుని వాక్యం చూడండి వచ్చు కదా. రాదు. నేను అనుకుంటే కరెంట్ పోయింది, పోతే పోండి, ఆ కరెంట్ పోయిందాక వస్తారేమో అనుకుంటే. ఇట్లాంటి వాళ్ళు రాకండి. ఈ తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళిన దానికి ఏం జరిగిందంటే సంసోను ఒక చూడరాని దృశ్యాన్ని చూస్తున్నాడు. ఎవరు? ఏం ఆ దృశ్యం అంటే ఫిలిప్తీయుల పాప. ఫిలిప్తీయులు అంటే ఫిలిప్తీయులు చెడ్డోళ్ళు నేను చెప్పడం లేదు. అన్ని రాళ్ళు అనవచ్చు, లేకపోతే దేవుణ్ణి ఎరుగని వారు అని చెప్పచ్చు. దేవుడు అంటే భయము భక్తి లేని వారు అని చెప్పచ్చు. ఈ దేవుడు అంటే భయము భక్తి లేని వారి దగ్గరికి నీకు ఏం పండగ? చెప్పండి. ఇంటికి పెట్టి మా బంధువులు ఇంటికి పెట్టి ఏమమ్మా ఆదివారం గుడికి రాకన్నా మా బంధువులు ఇంటికి పోయితే ఏం పండుగ? చెప్పండి. మా బంధువులు ఇంట్లో ఉంటే ఏం పండుగ? అర్థమవుతుందా మీకు? తిమ్నాతుడికి వెళ్ళాడంట ఆయన. తిమ్నాతుడికి వెళ్ళాడంట. వెళ్తే పోతే కానీ అక్కడ చూడరాంది చూస్తే
ఏం చూసాం అక్కడ? ఒక 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 దేవుడు అంటే భయం భక్తి లేని ఒకదాన్ని చూసాం. ఈ రోజుల్లో చాలా మంది వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళకుండా, పోవాల్సిన చోటుకు పోకుండా, చేయాల్సిన పని చేయకుండా ఈ రోజుల్లో చాలా మంది చెడిపోవడానికి కారణమైతా ఉంది. చెడిపోవడానికి కారణమవుతుంది. ఈ రోజుల్లో నేను జాగ్రత్తగా గమనిస్తే, దేవుని వాక్యానికి లోబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, యవ్వన కాలంలో మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడికే వెళ్ళాలి, ఎక్కడికి పోకూడదో అక్కడికి పోకూడదు. అలా చెప్తాండ, పోకూడదు. ఎట్లా? 1 సమయాలు 2 సమయాలు 11 2 సమయాలు 11 వాక్యం. 2 సమయాలు 11 వాక్యం. ఒకానొక దినమున ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు. చూడండి, దావీదు పొద్దుగుంకే వేళ. రెండవది వసంతకాలం కూడా ఉంది ఆ పైన, మీరు చదువుకోండి. వసంతకాలం అంటే ఏంటంటే యుద్ధకాలం. యుద్ధకాలాలు యుద్ధానికి పోవాల్సిన కాలాలు అవి. యుద్ధానికి పోకుండా అన్న పడుకున్నాడు. ఎవరు? దావీదన్న కొనుక్కున్నాడు. వాళ్ళు తెలుసా? కొనుక్కున్నాడు. పోతే లేచి ఏమన్నా ఆ టీనో పాటు తాగినాడా? కొనుక్కున్నాం మనము. నిద్ర లేస్తే ఏం చేయాలమ్మా? నోరు మూసుకోని ఉండకుండా పొడుగు కడుక్కొని, లేకపోతే నోరు కడుక్కొని ఏదో కాఫీ తాగాలి, లేకపోతే టీ తాగాలి, అంతే కదా. లేకపోతే ఏదో ఒక స్నాక్స్ తిన్నాను. ఎప్పుడు? సాయంత్రం. ఈయన ఆ పనులు చేయకుండా యాడికి పోయినట్టంట? యాడికి పోయినట్టు? దావీదు మిద్దె మీదకి వెళ్ళాడంట. అయ్యా, ఆయన ఇల్లే చెప్పు, ఆయన ఇల్లే. కానీ మనం ఎప్పుడు వెళ్ళామో అప్పుడే వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళకూడదు అప్పుడే వెళ్ళాలి. అది మందైనా మీకు అర్థమవుతుందా? అందుకనే ప్రసంగి గారు ఒక మాట మాట్లాడతారు, అన్నిటికీ కాలములు కలవు అని. ఎట్లా? అన్నిటికీ కాలములు కలవు. ఏది? తినేదానికి కాలం ఉంది, పడుకునేదానికి కాలం ఉంది, నవ్వేదానికి కాలం ఉంది, ఏడ్చేదానికి కాలం ఉంది, పుట్టేదానికి కాలం ఉంది, సచ్చేదానికి కాలం ఉంది. ఈ కాలాలను చూడకుండా ఎప్పుడు ఏం పని చేయాలో ఆ పని చేయకుండా అక్కడ లేని పనులు చేస్తారు. చూడండి, వాళ్ళు దేవుని సన్నిధి పోగొట్టుకుంటారు, దేవుని ఆరాధన పోగొట్టుకుంటారు, దేవుని సన్నిధి పోగొట్టుకుంటారు, అక్కడ లేని పనులు చేస్తారు. చూడండి, అందుకనే యేసు స్వామి స్వయాన ఈ భూమిపైకి వచ్చాడు. భూమిపైకి వచ్చి ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఒక ఆమె పరిగెత్తుకొని వచ్చి బోధకుడా అన్నాడు. ఏం తల్లి నీకు వచ్చిందో చెప్పు అంటే, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నీకు దుఃఖం లేదా? ఎవరిని? యేసు స్వామినే. యాలమ్మా నా మీద పడ్డావు అని యేసు స్వామి అడిగితే ఆయన ఉంటుంది, నేను ఇంత కష్టపడి చెమట ఊర్చి నీకు ఎసురు పెడతా ఉండా, నీకు కూర చేస్తా ఉండా, నీకు అన్నం చేస్తా ఉండా, నీకు మసాలా నూనె పెడతా ఉండా అని. అవన్నీ ఏం తప్పు కాదు, కానీ ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలా. ఎట్లా?
ఎప్పుడు చేయాలనో అప్పుడే చేయాలా. అన్నిటికీ కాలములు ఉన్నాయి. ఇవేం చేస్తా ఉందంటే అప్పుడే వేడి నీళ్ళు పెట్టడం ప్రారంభించింది, అప్పుడే మసాలా నూరడం ప్రారంభించింది, అప్పుడే కాఫీ ఉడుకుడు కాఫీ చేయడం ప్రారంభించింది. ఆ లోపల వాక్యం అయిపోయింది. ఆ లోపల వాక్యం అయిపోయింది. ఎవరికి నష్టం? ఎవరికి కష్టం? దేవునికా? పాస్టర్కా? ఎవరికమ్మా? ఎవరికమ్మా? మీరు ఈరోజు ఇళ్ళలో దొరుకుని దేవుని వాక్యం జరుగుతున్నా కూడా ఇళ్ళలో దొరుకుని ఉంటే పాస్టర్ నష్టపోతాడు, పాస్టర్ కష్టపడతాడు. మా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కావు. హల్లెలూయా. మా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కావు. ఆయన వ్యర్థము కానీయుడు. ఆమేన్. అందుకనే పౌలు గారు అంటారు, మా ప్రయాస ఎక్కడ వ్యర్థమాయేనో అని భయపడితే కానీ నా ప్రయాస వ్యర్థము కాలేదు, దేవుడు వ్యర్థము చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు స్వామి అంటున్నాడు, అమ్మా తలే నువ్వు నాపైన నిందలేస్తున్నావు, నాకు చింత లేదా, నాకు బాధ లేదా, నాకు దుఃఖం లేదా అని. అయితే దేవుని పైన నేరం మోపేవాళ్ళు ఇదంతా. దేవుని పైన నేరం మోపే వ్యాఖ్యని, దేవుని పైన విసుక్కునే వాళ్ళు. ఇంతసేపు వాక్యం చెప్పేది, ఇంతసేపు ప్రార్థన, అది ఎంతసేపు పల్లె తినేప్పుడు 3 గంటలు తింటావే, అప్పుడు విసుగు రాదా? బాతకాన్ని వేసేటప్పుడు 10 నుంచి సాయంత్రం వరకు కింద చేతులు పట్టినప్పుడు లేవే, అప్పుడు రాదా విసుగు? నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని వాక్యం వినండి. యేసు స్వామి స్వయాన చెప్పిన మాట ఈ భూమి పైన, మాట నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఏం పనులు? విస్తారమైన పనులు పెట్టుకున్నావు. జాగ్రత్త, నీ జీవితంలో ఓడిపోతావు, నీ జీవితంలో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఏం చేయాలి ఆ సమయంలో? దేవుని పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినాలి. ఇవేం చేయాలి? అప్పుడు చేయలే, అక్కర్లేని పనులు చేసుకుంటా ఉంది. అక్కర్లేని పనులు. నేను కొన్ని ఇళ్ళకి ప్రార్థనలు పోతాను, నేను పోయిన తర్వాత పోయి అంటిస్తాను. ఎట్లా? నేను పోయిన తర్వాత పోయి అంటిస్తాను. పోయి అంటించి వాళ్ళు మళ్ళీ తీరా మొహం కడుక్కొని ముక్కుకి కృషి చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన అందరి కోసం బదులుకే నేను కూడా స్వామి గోవా ఆమె అనిస్తాను. వాక్యం చెప్పను. ఏం చెప్పను? వాక్యం చెప్పను. నేను స్వామి గోవా అంటున్నాను చెప్తాను. అందుకని వాళ్ళకి వాక్యం చెప్పను. నేను ఏం పోగొట్టుకున్నారు? పాస్టర్ గారు వచ్చి కూర్చుంటానే వాక్యం ఏందనేది శ్రద్ధగా ముందుగానే సిద్ధపడి ముందుగానే వాళ్ళ పనులు సరి చేసుకొని ఏం చేయాలో ఏం చేయకూడదో అవి సిద్ధపరచుకుని ఉంటే వాళ్ళని చాలాసేపు వాక్యం పెట్టారు. అట్లాంటి వాళ్ళు మీకు అర్థమవుతుందా? ఏమర్థం కాదు, ఏమర్థం కాదు. మార్త అంటున్నది, మార్తతో మార్త నువ్వు అక్కర్లేని పనులు చేస్తావు. చాలా మంది దేవుని బిడ్డలే కానీ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏం చేస్తున్నారు? సంసోను ఏదో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అందుకనే పాడైపోయినాడు అనుకోవద్దండి. మీరు కూడా ఈ పనులతో పాడైపోతా ఉన్నారు. ఎట్లా మీరు కూడా ఈ పనులతో సంసోను ఏ రీతిగా పాడైపోయాడో మీరు కూడా అదే రీతిగా పాడైపోతున్నారు. దేవునికి అత్యంతమయ్యం దొంగలిస్తాం. ఏమిస్తాం?
ఏం దొంగలించినామయ్యా నీ దగ్గర? నా సమయాన్ని దొంగలించలేదా? దేవుడు చెప్పడా మాట? నా సమయాన్ని దొంగలించలేదా నువ్వు? 6 గంటలకు ప్రార్థన అంటే 7కి రాలేదా? ఇప్పుడు 1 గంట దొంగలించినట్లే కదా. 1 గంటకి ఎన్ని గంటలకు ఆశీర్వాదం అంటే 1000 గంటల ఆశీర్వాదం. ఇప్పుడు 1000 గంటల ఆశీర్వాదం పోయాయి కదా. ఎందుకు మీరు దరిద్రం లేకపోతారో తెలుసా? ఎందుకు మీరు శాపంలో కూరకపోతారో తెలుసా? ఎందుకు దేవుని ఆశీర్వాదం మీకు రావో తెలుసా? ఇదే కారణం. దావీదు రాజు ఇంటి కూడా చేయరాని పనులు చేస్తాడు. నిద్ర చేసాడు, మిద్దెపైకి పోయి. ఆయన మిద్దే, ఊరోళ్ళ మిద్దే కాదు. మనోళ్ళు కూడా మేమేం ఊరోళ్ళు ఇంటికి పోతే మేమేం ఊరోళ్ళు ఇంట్లో పట్టణం చేస్తే కాదు. దేవుని సమయాన్ని పాడు చేస్తున్నావు. ప్రార్థనప్పుడే పొయ్యి చేస్తావు, ప్రార్థనప్పుడే పప్పుగా ఉంటావు, ప్రార్థనప్పుడే ఊరోళ్ళు చేసుకున్నాడు. ఏం భక్తి నీ భక్తి? అలాంటే ప్రార్థన ఉందని తెలుసు కదా. ఆ లోపల అయిపోయేటంటే అర్థం చేయాలా, లేకపోతే ప్రార్థన అయిపోయినాక అర్థం చేసుకోవాలా. అంతే కదా. మార్తకేం చెప్పాడు దేవుడు? నువ్వే పోగొట్టుకుంటున్నావు అన్నాడు. దేవుడా పోగొట్టాడు? దేవుడైతే వచ్చేసాడు కదా. వచ్చేసేదేమో చెప్పేదేమో చెప్తానే ఉన్నాడు. కానీ మాత్రం నన్ను చూడు, నా పని చూడు, నన్ను చూడు, నా ఇది చూడు. ఎవరికి కావాలా నీ పని? ఎవరికి కావాలా నీ టీ? ఎవరికి కావాలా నీ భోజనం? దేవునికి కావాల్సిందే కాదండి. ఎప్పుడు ఏమి చేస్తే అది అలంకారంగా ఉంటుంది. ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తే అది అలంకారముగా ఉంటుంది. చిన్నబిడ్డకు పెళ్లి చేయం కదా, చేస్తామా? చిన్నబిడ్డకు పెళ్లి చేస్తామా? ఆ చిన్నబిడ్డకు మంచి మటన్ ఫ్రై పెడతామా? ఏమి పెట్టకూడదు. ఏం చేయకూడదు? పెట్టకూడదు. ఆ లాజిక్ కూడా తెచ్చుకోకుండా మేము మరి భక్తులను చెప్తుంటారు. చాలా కాదయ్యా, నీ భక్తి సంపర్కం. మన భక్తి చాలా పవిత్రంగా ఉండాలి. మన భక్తి చాలా పవిత్రంగా ఉండాలి. ఈయన ఏం చేస్తున్నాడు? మిద్దెపైకి వెళ్ళాడు. మిద్దెపైకి వెళ్ళి కొంచెం దూరంలో చూస్తే ఒక స్త్రీని చూడని దృశ్యాన్ని చూస్తున్నాడు. దానివల్ల ఏమైంది? దావీదు పాపంలో పడిపోయాడు. ఏం పడిపోయాడమ్మా? దేంట్లో పడిపోయాడు? పాపంలో పడిపోయాడు. పాపములో ఎక్కడికి పడిపోయాడు అంటే అగత్పాతాళంలోకి పడిపోయాడు. ఎక్కడికి? అగత్పాతాళంలోకి పడిపోయాడు. ఎందుకో తెలుసా? నీకు ఎప్పుడైతే పాపపు ఆలోచన వస్తుందో అప్పుడే నువ్వు పడిపోతావు. లూసిఫర్ అనే దేవదూత దేవునితో సమానముగా వాడిని హెచ్చించుకున్న ఆలోచన వచ్చిందంత హెచ్చించుకోలేము. వాడు ఇంకా హెచ్చించుకోవాలన్న ఆలోచన వచ్చిందంట. అప్పుడే పోయిపోయాడు. ఏమైనా ఆయన ఇష్టపడిపోతుంది అంటే, అయ్యో నా మహిమ పోయిందే, అయ్యో నా రెక్కలు పోయినాయి, అయ్యో నాకు బాయినే, అయ్యో నాకు అది బాయినే, అయ్యో నేను ఊరికి అనుకుంటే స్వామి ఏమే. అందుకనే భక్తులు రాస్తాడు, మండుచున్న రాళ్ళ మధ్యలో సంచారం చేస్తున్న దానా నువ్వు ఎలాగ కిందికి పడుతుంది. అమ్మ, మన జీవితంలో ఎప్పుడైతే పాపం చేయాల్సిన పని లేదు, కానీ పాపపు ఆలోచన మనకు వచ్చినప్పుడే పడిపోతాం అగత్పాతాళంలోకి. ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు వ్యభిచారి కాదు, కానీ మోహపు చూపు చూసినప్పుడే వాడు వ్యభిచారిని యేసు స్వామి స్వయాన చెప్పారు.
వ్యభిచారుల పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు చెప్పారు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగి మనల్ని మనము సరి చేసుకోకపోతే, మనము ఓడిపోతాము, పరలోకాన్ని పోగొట్టుకుంటాము. నీ యవ్వన కాలంలో రాజ్యంగా తిరుగుతామంటే పరలోకం ఒప్పుకోదు, పరలోకానికి అధిపతి అయిన దేవుడు ఒప్పుకోడు. యవ్వన కాలంలో నా ఇష్టం, నా రాజ్యం, నా ఇష్టం, నా దేహం, నా ఇష్టం, నా ఆలోచన అంటే దేవుడు ఒప్పుకోరు. నీ పైన నీకే అధికారం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం మన సొత్తు కాదు, దేవుడు నివసించు ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమై ఉన్నాము. మన జీవితాలు మనం సరి చేసుకోవాలా. ఈ అవకాశం మాకు లేదు. ఎవరి కాలంలో మా దేవుడు ఈ విషయాలు చెప్పలే, కానీ దేవుడు మీకు ఇచ్చాడు ఈ అవకాశం. సంసోను జీవితం ఎందుకు పాడైందో తెలుసా? తిమ్నాతని ఊరికి పోవడం వల్లనే. దావీదు ఎందుకు పడిపోయాడో తెలుసా? ఎక్కరాని చోటుకి ఎక్కాడు కనుకనే, చూపు చూశాడు కనుకనే అయిపోయింది జీవితం. మన జీవితాల్లో మనం సరి చేసుకుంటూ, ఇవన్నీ కూడా మనకు మాదిరి. దేవుడు ఎందుకంటే బైబిల్లో వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు అంటారు. ఎందుకు రాశాడో తెలుసా దేవుడు? మీరన్నా జాగ్రత్తగా ఉండి సాయంత్రం అని. ఎట్లా? ఇప్పుడు ఫ్లగ్లో ఏలు పెట్టద్దు అని పెద్దోళ్ళు చెప్తారు. ఎందుకు? దాంట్లో కరెంట్ ఉంటుందిరా అంటారు. లేకపోతే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పోండి. ఒక పుర్రె 2 ఎముకలు వేసింటాడు. ఏం దానికి అర్థం? ఒరే నాయన, ఈ ట్రాన్స్ఫార్మర్ నువ్వు పట్టుకుంటే ఇట్లా అయిపోతావు నువ్వు అని. ఎట్లా? ఈ ట్రాన్స్ఫార్మర్ని పట్టుకుంటే నువ్వు ఇట్లా అయిపోతావు అని దానికి అర్థము. అట్లా చేసింటారు, ఎవరు అర్థం చేసింటారు. మనలో వాడు పిక్చర్ ఈ ఫ్లగ్లో ఏడుంది కరెంటు కనిపించమను, ఈ ట్రాన్స్ఫార్మర్లో ఏడుంది కరెంటు కనిపించమను, అది పట్టుకునేమను. కనిపిస్తుందా కరెంటు? కనిపిస్తుందా? పట్టుకుంటేనే కనిపించేది. అర్థమైందా మీకు? ఈ పాపము కూడా పట్టుకున్న తర్వాతనే అర్థమవుతుంది మనకి. ఒకసారి వరదలు వచ్చేసాయి. ఈ వరదలకు అన్ని పైన ఉన్న ఆ ఊర్లో ఉండే వాళ్ళ ఇళ్ళలో ఉండే సామాన్లు అన్నీ కొట్టుకొని వస్తున్నాయి. ఈ దిగ ఉండే ఊర్లో ఏం చేశారంటే, ఇదేనా మనకు లక్కీ డిప్ అని, ఇదే మనకు లాటిన్ తగిలింది అని ఆ పైన ఉండే ఊర్లో ఉండే సామాన్లన్నీ కొట్టుకొని వస్తుంటే అందరూ ఆ దిగు ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ ఏట్లు ఎక్కిపోయి ఆ కొట్టుకొచ్చే సామాన్లన్నీ కుప్పేసుకుంటా ఉన్నారు. ఏం వేసుకుంటున్నారు? కుప్పేసుకుంటా. పొద్దు నుంచి సాయంత్రం వరకు కుప్పలు వేరు చేశారు అందరూ. ఇంకా ముప్పు అయిపోతుంది, మసక చీకటిది. అందరూ మాట్లాడరే ఇంకా ముప్పులో వద్దురా, వెనక్కి పదం మీరు రాదు, ఇంకా ఇంతకంటే ఏం కావాలి మనకంటే. ఒకడు దురాశ కలిగినోడు అంత దూరంలో ఏదో పట్టుకొని వస్తా ఉంటాడు. రే, మీరు ఊరు రాదండి, దాంట్లో మీకు ఎవరికి బాగుంది, నేను ఒకనే మీరు తెచ్చుకుంటాను అన్నాడంట. మీకు దాంట్లో ఎవరికి బాగుందో దాన్ని నేనే పోయి తెచ్చుకుంటాను, కాబట్టి మీరు దయచేసి ఎవరు రావద్దండి, దగ్గరనే వస్తుంది కదా, ఏరు కొంచెం దగ్గరలోనే ఉంది, కాబట్టి నేను పోయి నడుచుకొని పోయి లాక్కొని వచ్చేస్తానని చెప్పి సరే పోరా, సాయంత్రం పూట ఎందుకు లేదా, మళ్ళా నువ్వే పోరా నీకే అని చెప్పేసినారు. వీళ్ళు చెప్పేసినారు.
వీడు పోయాడు, దాన్ని పట్టుకున్నాడు. ఇది ఆ కొట్టుకుని వచ్చేదాన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే కొంచెం దూరం విడుచుకొని వచ్చాడు. కొంచెం దూరం విడుచుకొని వస్తే గట్టి గట్టిగా అరుస్తా ఉన్నాడు, ఒరే కాపాడనరా, ఒరే కాపాడనరా, ఒరే కాపాడనరా అని. ఒరే మేమేది నిన్ను కాపాడేది, దాన్ని నేర్చుకున్నారా ఇష్టం కదంటే, ఒరే నైనా ఇది ఇది వస్తువు కాదురా, ఇది ఎలుగుడ్డు, ఇది నన్ను పట్టుకునేది, నేను నన్ను ఇష్టపట్లే ఇది, ఒరే దీంతో పాటు నేను పట్టుకొని పోతాను, ఇది ఎలుగుడ్డు నన్ను ఇష్టపట్లేదు, నాకు ఎక్కి పట్టుకునేది, నన్ను కాపాడరా, నన్ను కాపాడరా. వీడు ఇష్టపెట్టాలనుకున్నా కూడా ఆ ఎలుగుడ్డు ఇష్టపెట్టలేమైతే ఎట్లా ఎట్లా మీకు అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలా మంది తప్పులు చేసేసి ఆ తప్పు వాళ్ళని పట్టుకునేస్తుంది. వీళ్ళు ఇష్టపెట్టుకోవాలని కూడా వాళ్ళు అది ఇష్టపెట్టలేదు. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాలు సరి చేసుకోవాలి, మీ బ్రతుకులు సరి చేసుకోవాలి, మన జీవితాలను సరి చేసుకోవాలి. ఈ లోకం మనం పట్టుకోలేకూడదు. మనం ఎట్లుండాలంటే టచ్ మీ నాట్ లాగా ఉండాలి. ఎట్లుండాలి? టచ్ మీ నాట్ అంటే ముట్టుకుంటే ముడుచుకుంటా. ఆకులు చూసినారా మీరు? ముట్టుకుంటే ముడుచుకుంటా అని ఆకులాగా మనం ఉండాలి. ఈ తామర పువ్వును చూసారా? బురదలోనే ఉంటుంది, నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఒక సుక్క నీళ్లు కానీ దాని మీద పడితే తప్పుకోదు. మీకు అర్థమైంది? నీళ్ళలోనే తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ అది నీళ్ళలోనే ఉంటుంది, రెయ్యి పొగులు, కానీ ఒక సుక్క మాత్రం నీళ్ళు దాని మీద ఉండేది. ఈ లోకంలో మనం ఉన్నాము, ఈ లోకం మనల్ని పట్టుకోకూడదు. ఏం చేయకూడదు? ఈ లోకం మనల్ని పట్టుకోకూడదు. ఈ లోకం పట్టుకునింది అంటే ఆ లోకం మిమ్మల్ని విడిచిపెట్టేది చాలా కష్టము. అది దేవుని కృప దొరికితే తప్ప, దేవుని కృప దొరికితే తప్ప ఈ లోకం మనల్ని విడిచిపెట్టదు. ఇక్కడ వాక్యం వినండి. మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఇలాంటివి నేర్చుకోవాలి. మనము పోరాని చోటకి పోకూడదు, చేయరాని పని చేయకూడదు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుకున్నాం మాటని. 1 యోహానులో 2:16 చదవండి. 1 యోహాను 2:16 వాక్యం. అక్కడ కూడా మీరు చూస్తే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. 1 యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చూస్తే ఈ లోకంలో ఉండేటువంటివా? నేత్రాశ, జీవపు డంబం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు. ఈ నేత్రాలతో చూస్తాం చూడండి. దావీదు ఏం చూశాడు? నేత్రాలతో చూశాడు. సంసోను ఏం చూశాడు? నేత్రాలతోనే చూశాడు. ఏం చేశాడు చెప్పండి? వాళ్ళిద్దరు ఏం చేశారు? వాళ్ళిద్దరు చూశారు అంతే. ఇది తండ్రి వాళ్ళ నుంచి వచ్చినవి కావు. వీళ్ళిద్దరూ పడిపోవడానికి కారణం ఏంటంటే నేత్రమే. అందుకని యేసు చెప్పాడు కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన కదా దాన్ని పీకి పారే అన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయాలా? పీకి పారేయాలి. నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారే. 2 కన్నులు కలిగి నరకానికి పోయేదానికంటే, 2 కాళ్ళు చేతులు కలిగి నరకానికి పోయేదానికంటే, ఒక కన్ను ఒక కాలుతోనే మనం పరలోకానికి పోయేది మేలని దేవుడు చెప్తున్నాడు. ఏమేమి వచ్చినాయి లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన వచ్చినవి కాదు. మీకు ఎవరైనా నేత్రాశ వస్తే, జీవపు డంబం వస్తే, శరీరాశ వస్తే
అవి తండ్రి వలన వచ్చేటివి కానే కాదు. అర్థమైందా మీకు? ఈ నేత్రాశ, జీవకుడము, శరీరాశ, ఇది తండ్రి వలన వచ్చినవి కాదు, ఈ లోకంలో నుంచి వచ్చినవి. ఈ విశ్వాసుల సైతము, యవ్వనుల సైతము ఈ కంటితోనే పాడైపోతున్నారు. ఈ కంటితోనే పాడైపోతున్నారు. పోరాని చోటుకి పోతున్నారు, పోకూడని చోటుకి పోతున్నారు, చేయరాని పనులు చేస్తున్నారు. వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి వ్యక్తిగత జీవితాలు పతనం చేసుకుంటున్నారు. ఇవి తండ్రి వల్ల వచ్చినవి కావు, పరలోకం నుంచి వచ్చినవి కావు. ఈ లోకంలో నుంచి వచ్చినవి. అందుకని దేవుడు అన్నాడు, ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న వాటినైనా ఆశించవద్దు. ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న వాటినైనా ఆశించవద్దు. నీ జీవితంలో నువ్వు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి. లోకంలో నుంచి వచ్చినవి మనం తీసుకోకూడదు. తండ్రి దగ్గర నుంచి వచ్చింది కావివి. తండ్రి దగ్గర నుంచి వచ్చింది పరిశుద్ధాత్మ, తండ్రి దగ్గర నుంచి వచ్చింది జ్ఞానం, తండ్రి దగ్గర నుంచి వచ్చింది పవిత్రత, తండ్రి దగ్గర నుంచి వచ్చింది జీవం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నుంచి వచ్చేటి మనం తీసుకోకూడదు. ఈ లోకంలో నుంచి వచ్చేటి, ఈ లోకంలో నుంచి పుట్టేటి మనం తీసుకోకూడదు. ఆ కింద వాక్యం, నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అవి లోక సంబంధమైనవే. ఈ లోక సంబంధమైనవన్నీ కావాలనుకుంటాం మనము. కొంతమంది చూడండి, డబ్బు పిచ్చి. ఏం పిచ్చి? ఏం పిచ్చి? ఏం పిచ్చి? డబ్బు పిచ్చి. ఇంకొంతమందికి చూడండి, సుఖ పిచ్చి. ఎట్లా? సుఖంగా ఉండాలి. ఎవడు కష్టపడిన వాళ్ళకి బాధలే, ఎవడు తెచ్చుకున్న వాళ్ళకి బాధలే. వాడు బాగా తినాలా, వాడు బాగా ఐరన్ కొట్టేసుకోవాలా, నేరుగా ఊళ్ళో అంతా చూపించుకోవాలి. ఏంది ఏంది? వాడు పనిచేయడు. ఇవంతా తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కాదు. కొంతమంది ఏంటంటే డబ్బు 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 డబ్బు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకున్నాం. ఆ వ్యాపారస్తుడు ఈరోజు ఒక 1,00,000 రూపాయలు సంపాదించాడు అనుకున్నాం. 1,00,000 రూపాయలు సంపాదిస్తే మళ్ళా ఏం ఆలోచిస్తాడు? ఈసారి 2,00,000 సంపాదించాను, ఈసారి 2,00,000 సంపాదించాను. ఒక ఉద్యోగస్తుడు ఉన్నామనుకున్నాం. వాడేం చేస్తాడంటే నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలే జీతం వస్తుంది, ఏమన్నా కానీ ప్రమోషన్ కొట్టేసి 2,00,000 జీతం సంపాదించుకోవాలంటే ఎట్లా? 2,00,000 ప్రమోషన్, 2,00,000 జీతం తీసుకోవాలి. మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీకు ఉదాహరణ చెప్తాను, వాళ్ళ పేరు వద్దులే మనకు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే మీకు తెలుసా? ఎవరులా? ఒక డిఎస్పి. ఐపీఎస్ అంటే డిఎస్పి లెవెల్. ఒక ఐపీఎస్ ఆఫీసరు వాడికి చిరకాల కోరిక ఏంటంటే, నేను కలెక్టర్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఐఏఎస్ అయినా ఐపీఎస్ కావాలా. ఐపీఎస్ అంటే ఎవరు? కలెక్టర్. ఐఏఎస్ అంటే ఈయన ఆల్రెడీ డిఎస్పీగా పనిచేస్తున్నాడు. మంచి ర్యాంక్తో డిఎస్పీ పదవి కొట్టాడు. సర్వీస్ కూడా 10 ఏళ్ళు చేశాడు. వాడికి ఒకే ఒక కోరిక ఏంటంటే, నేను కలెక్టర్ కావాలా, డిఎస్పీ కాదు, కలెక్టర్గా ఉండాలా అని చెప్పి ఆయన భార్య కూడా డిఎస్పీనే,
ఈయన కూడా డిఎస్పీనే. ఇద్దరు ఏమన్నా కానీ నేను కలెక్ట్ చేస్తానని చెప్పి ఈ డిఎస్పీ గారు మళ్ళీ ఐపీఎస్కి రాశాడు, సివిల్స్కి రాశాడు. మళ్ళీ ఎగ్జామ్ రాస్తే ఎలిజిబుల్ అయ్యాడు. దేనికి ఎలిజిబుల్ అయ్యాడు? నెక్స్ట్ స్టెప్కి. అక్కడ కాపీ కొడుతూ ఉన్నాడు. ఏం కొడుతున్నాడు? కాపీ కొడుతున్నాడు. ఎట్లా కాపీ కొడుతున్నాడు తెలుసా? చెవులు లోపల ఒక చిప్పు పెట్టుకొని భార్యకు క్వశ్చన్ చెప్పేది, ఇంట్లో కూర్చొని ఆన్సర్ చెప్పేది. రాసేసాడు. ఇంకా అయిపోయింది. కలెక్టర్ నేనే, కలెక్టర్ వచ్చేస్తుంది, కలెక్టర్ పోస్ట్ వచ్చేస్తుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్తా, లేకపోతే నేను కలెక్టర్ పోస్ట్ అయితే గ్యారెంటీ అనుకొని ఇంకా అంతా ఆ పేపర్ మర్చిపోతున్నాడు. అక్కడ వాళ్ళు పట్టుకున్నారు. అన్నీ తీశారు, అన్నీ ఆ చిప్పంతా తీశారు, అంతా చూశారు. అంతా తీసి బండారం బయట పెట్టి ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఏమాటలు దేనికి? కలెక్టర్ కాదా, డిఎస్పీ. ఆయన భార్యకు డిఎస్పీ జాబ్ పోయింది, ఈయనకు డిఎస్పీ జాబ్ పోయింది. ఇంకా వీళ్ళు ఎగ్జామ్ రాసేదాన్ని కూడా వీళ్ళు లేకుండా రద్దు చేశారు. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దురాశ పనికిరాదు. ఏమాశ? దురాశ పనికిరాదు. నీకు 10,000 రూపాయలు జీతం వస్తే దాంతో హ్యాపీగా బతుకో. ఏం 10,000తో బతకచ్చు కుటుంబం హ్యాపీగా. పక్కింటోడు ఆదివారం పొట్టేలు మోసం తెచ్చుకొని తింటున్నాడు సార్, మేము చికెన్ కూడా తెచ్చుకోలేమా? కోడిగుడ్డు ఎంచుకొని తినా, కోడిగుడ్డు ఎంచుకొని తినయ్యా. ఎవడన్నా కొడతాడేమే, ఎవడన్నా తిడతాడేమే. అదే నువ్వు ఈ వెలవ పని చేసినామనుకో, ఆ 10,000 కూడా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా ఇంకేది ఉన్నదాంతో తృప్తిపడమని దేవుడు మనకు చెప్పాడు. దురాశకు పోదండి యవనస్తులు. మీరెందుకు మీ జీవితాలు ఎందుకు, మీ కుటుంబాలు ఎందుకు గొడవలే కదా తెలుసా? ఇవే కారణాలన్నీ, ఈ కారణాలే. కాబట్టి మీ జీవితాన్ని సరిచేసుకోండి. ఒక మంచి బంధం ఉండాలి. దానికి డబ్బు అడ్డం పెట్టకూడదు, దానికి అందాన్ని అడ్డు పెట్టకూడదు, దాన్ని ఇంకోటి లోకంలో వచ్చిన వాటిని అడ్డం పెట్టకూడదు. నేత్రాశ, జీవుడము, శరీరాశ ఏది దానికి అడ్డము పెట్టకూడదు. ఒక మంచి పవిత్రమైన బంధం కలిగి కుటుంబం జీవించాలా. నీ పని నువ్వు చేయాలా, వాళ్ళ పని వాళ్ళు చేయాలి. స్త్రీ ధర్మం స్త్రీ చేయాలా, పురుషుల ధర్మము పురుషుడు నిర్వర్తించాలి. అదే దేవుడు నేర్పించింది మనకు. అదే దేవుడు నేర్పించాడు, నేర్పిస్తాడేది అదే. దురాశలు పోవద్దండి. ఉన్నదాంతో దేవుడు ఏమిస్తే అది, ఏముంటే అది. అందుకని దేవుడు అన్నాడు, మీ దగ్గర ఏముంది? ఎట్లా 1,000 మందికి అన్నం పెట్టాలయ్యా, నీ దగ్గర ఏముంది? అయ్యా 5 ఎవరు 2 చిన్న రొట్టెలు ఉన్నాయ్యా, 5 ఎవరు 2 చిన్న చేపలు ఉన్నాయా, చాలు సఫిషియంట్. సాల్వాయ్యా. హోరే పడతాపోతే మోషేతో ఏమంటున్నాడంటే, నాయనా నీ దగ్గర ఏముందిరా? అయ్యా నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయ్యా. ఏముంది? అది చాలదా? ఎందుకు వాళ్ళు చెప్పేది? ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర ఫిరంగాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఫిరంగాలు ఉన్నాయ్యా. ఒరే నాయన, ఆ కర్రదారులా, ఆ ఫిరంగులకు ఈ కర్రదారులా. మోషేకి అర్థం కాదా? ఐగుప్తుకు పోయిన తర్వాత ఫిరంగులు ఏమి కట్టుకుంటారు అని అప్పుడు అర్థమైంది ఆయనకి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏం ప్రయోజనం లేదు. మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా చేయరాని పని చేయకూడదు, చేయాల్సిన పని చేయకుండా ఉండకూడదు. ఈ రెండు తప్పే, ఈ రెండు తప్పే. కొంతమంది చేయరాని పనులు చేస్తారు, అది తప్పు. కొంతమంది చేయాల్సిన పని కూడా చేయరు, అది ఇంకా తప్పు, అది ఇంకా తప్పు. నీ జీవితం పాడైంది. ముసలిపాయలు నీళ్ళు పోసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు పాస్టర్ గారు చెప్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను మీకు, మీ జీవితాలు పాడు కాకముందే చెయ్యాల్సిన పని మాత్రమే చేయండి. తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ ప్రకారమే చేయండి. అందుకే నేను మార్తా అంటాడు, మార్తా నువ్వు చేయడానికి పని చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని చేయడం లేదు, నువ్వు చేయాల్సిన పని చేయడం లేదు. మరియ ఉత్తమమైన దాన్ని అనుకున్నది. ఆమెను ఎవ్వరూ తెలియని స్థానం నుంచి, నువ్వు కాదు కదా, మీ తాతతో వచ్చి తెలియదు. కాబట్టి మార్తా నువ్వు నేర్చుకో, మార్తా నువ్వు నేర్చుకో, మరియలాగా నేర్చుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే నేర్చుకోండి. దేవుడు నేర్పించేవాడు, ఆయన మంచి టీచర్. నేను నేర్పిస్తానంటాడు దేవుడు. ఆమేన్. ఆయన నేర్పించేవాడు. అంత నేర్చుకున్నాడు, అంత. ఆమేన్. వాని పనిలో నైపుణ్యము కలిగిన వాడు ప్రధానుల ఎదురు నిలబడతాడు. ఆమేన్. మనం నేర్చుకున్నాం. యవ్వనస్తుల కోరికలో నేర్చుకోకపోతే ఏమి ప్రయోజనం లేదు. అక్కడ వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం 119:37, 119:37. చదవండి మాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. అబ్బా, భక్తులు అడుగుతున్నాడు, ప్రభా వ్యర్థమైన వాటిని నేను చూడకూడదు ప్రభా. ఎట్లమ్మా? వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు. వ్యర్థమైన దేన్ని చూడకూడదు. అందుకే ప్రసంగి గారు రాస్తారు, సూర్యుని కింద జరుగుతున్న కార్యములన్నీ కూడా వ్యర్థము, 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 సమస్తమును వ్యర్థము. ఈ సూర్యుని కింద జరుగుతున్న కార్యాలన్నీ కూడా ఏమైందంట? వ్యర్థము, వ్యర్థము. యేసు స్వామి 2024 సంవత్సరాల ముందు లోకానికి వచ్చి ఈ పాపాత్ముడైన స్త్రీ యేసయ్య దగ్గరికి ఒకసారి వచ్చి జటామాంస అత్తరు పుట్టిన పగలగొట్టి యేసయ్య నెత్తిని పోసి కాళ్ళకు తుడిచి యేసయ్యకు ఆ అత్తరంతా పూస్తే ఈ భూమి పైన ఈమె మంచి పని చేసింది, ఈమె జోలికి వెళ్ళద్దండి అన్నాడు. ఏమే చెప్పండి. కొంతమంది అన్నారు, ఈ విలువైన అత్తలను అమ్మి పేదలకి ఇచ్చేట వాళ్ళు కడుపు నిండా ఆనందం అంటే అప్పుడు చేస్తూ ఉంటుంది, ఈమె మంచి పని చేసింది, ఈమె జోలికి మీరు భూమి పైనే మంచి పని చేసింది. యోహాను భక్తుడు అంటాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను, ఈ నీతి కార్యాన్ని జరిగించండి. అందుకనే యోహాను భక్తులతో యేసు స్వామి అంటాడు, ఈ సృష్టిలో ఈ నీతి జరిగించడానికి ఈ కార్యం జరిగించు. ఈ భూమి పైన మంచి కార్యాలు దేవుడు చెప్పాడు, ఆ మంచి కార్యాలు చేసేది నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉండే కార్యాలు మనకొద్దు. అందుకనే చెడును చూడకుండా నా కన్నులను తిప్పివేయము. ఇంకేమంటున్నాడు? నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించు. మన కన్నులను తిప్పుకోవాలా?
ఆయన మార్గాల్లో నడిచేదానికి మనం బతకాలి. ఆయన కోసం ఆయన కోసం బ్రతకాల మనం. ఎవరి కోసం బ్రతకాలా? ఆయన కోసం బ్రతకాలా, ఆయన కోసం తినాలా, ఆయన కోసం త్రాగాలా, ఆయన కోసం పని చేయాలా, ఆయన కోసమే ఆయన చేయాలి. నువ్వు తినేదానికైనా ఏసై కోసమే తినాలా, నువ్వు నీళ్ళు తాగాలంటే ఏసై కోసమే తాగాలా, నువ్వు పని చేయాలన్నా కూడా ఏసై కోసమే పని చేయాలి. మనోళ్ళు ఏం చేస్తారు? అయ్యో నా కోసం స్వామి, అయ్యో నేను ముసలి అయిపోతే నేను డబ్బులు దాచిపెట్టుకోవద్దు, నాకొద్దు. సరే అమ్మా, నీ జోబులో 10 లక్షలు ఉంది, నీకు ముసలి అయిపోయినావు, 10 లక్షలు ఉంది, నీళ్ళు దెబ్బ అవుతా ఉంది, కాలు పని చేయవు, చేతులు పని చేయవు, ఆ 10 లక్షలు నీకు నీళ్ళు పోస్తుందా? చెప్పండి అమ్మా. ఆ 10 లక్షలు నీళ్ళు పోస్తుందా? 10 లక్షలు వేసి నాకు నీళ్ళు పోయేందుకు పోస్తుందా? పోయింది కదా. నాకు ముషిల్ పని ఉండద్దు. ఈ ఎవరి పాయలు బొక్కలు పోస్తువా? ఇప్పుడు చేయాల్సిన పని చేయకుండా చేయరాని పనులు చేస్తే పోతాం. ఎక్కడికి? నిత్య నరకానికి. ఇప్పుడు చేయాల్సిన పనులు చేయండి. ఫస్ట్ ఇప్పుడు చేయాల్సిన పనులు చేయాలి మనం. అందుకని యేసు స్వామి అన్నాడు, ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామని మీరు చింతించొద్దండి, రేపటిని గురించి మీరు చింతించొద్దని దేవుడు చెప్పాడు. రేపు గురించి ఎందుకు చింతిస్తాం మనం? ఈ రోజు నీ ముందు ఉండే పని చేయి ఫస్ట్ మర్యాదగా. ఈరోజు దేవుడు నీకు చెప్పిన పని చేయి, నోరు మూసుకొని. మితిపోయి తిరగతా, బాధపడి ఎట్లా వస్తా? సిగ్గు సగం ఉండద్దు కొంచెమన్నా. మనం మనిషిగా పుట్టిన దానికి క్రాస్ వేసి వస్తా. ఏం బాగా క్రాస్ చెప్పండి. అందుకని దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, భగవంతుడు ఆయన ఇంకా నేను చూడరాని పనులు చూడకూడదు ఆయన, నడసాల్సిన చోట నడచకూడదు ప్రభా. నేను ఏది చూడకూడదు అవి చూడకన్నా నా కన్నులు తిప్పి, ఏమంటా, నా కన్నులను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గాల్లో నడుస్తాను. నా మార్గాల్లో వద్దు స్వామి, నా మార్గాల్లో వద్దు స్వామి. నాయనా నా మార్గాల్లో నడిస్తే సావే, పెళ్ళాం చెప్పినట్టు నడిస్తే సావే, అమ్మ నాయన చెప్పినట్టు నడిస్తే సావే. యేసయ్య మార్గాల్లో నడిస్తేనే జీవం. పెళ్ళాం మాట్లాడాలా, పెళ్ళాం మాట్లాడదు. ఎవరు నీకు చెప్పింది పెళ్ళాం మాట్లాడమని? యేసు స్వామి అబ్రహాంకి చెప్పినాడు కానీ చాలా మాట్లాడినోనే. ఏం మాట్లాడమని? చాలా మాట్లాడమని. నా మాట్లాడినద్దమ్మా అబ్రహ్మ నా మాట్లాడినద్దని పెళ్ళాం మాట్లాడినండి. ఆ పెళ్ళాం మాట్లాడిన దానికి అబ్రహాం ఎదురుతో వేసుకునింది. అర్థమైందా మీకు? ఇప్పుడు కొట్టుకొని వస్తాడు ఇజ్రాయేల్ వాళ్ళు. ఎందుకు? ఆయమ్మ పెట్టిన పెంట ఇదంతా మా కళ్ళతో చూస్తాను ఇప్పుడు. లేదంటే ఇప్పుడు కొట్టుకుందా చెప్పండి. వీళ్ళు వాళ్ళ బాబులు చేసుకోండి, వాళ్ళు వచ్చి వీళ్ళ బయట బాబులు చెప్పాలి. ఆ రోజు నేను ఆ మహాదేవుడు చెప్పిన మాట నక్కపోయింటే ఈ మహానుభావుడు. నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. మాకు వచ్చాము వేదాంతాలు పెట్టుకోద్దండి. దేవుడు చెప్పిన మాట వేరే, దేవుడు చెప్పిన మాట వేరే. ఎందుకు అబ్రహాము నీ భార్య మాట వినమన్నాడో తెలుసా? అన్యాయంగా ఒక బిడ్డకు అన్యాయం చేద్దునైనా నీ భార్య మాటని ఆ బిడ్డకు మేలు చేయని చెప్పాడు అంతే. చాలా మాట వినమన్నాడు నిజమే,
కానీ శారా మాట వినమంటూ హాగరు చెప్తాడు, నీ యజమానురాలకు లోబడి ఉండు అంటాడు. అయిపోయింది కదా అటుకి, అంతే కదా, అయిపోయింది కదా, అక్కడికి ఆ ప్రాబ్లం అయిపోయింది కదా. అట్లని అన్ని పట్టుకొని ఒకతా ఉండడం కాదు దేవుడు చెప్పింది. పంట పెట్టిందే అయ్యమ్మ, ఇప్పుడు తరిమేసేది అయ్యమ్మే. ఇంక దేవుడు ఈ అబ్రాహ్మణ పిచ్చోడు అయిపోతాను నేను అనుకుని, నేను ఏదో కొంచెం చదువుకొని పోరా ఆయన మాట ఎట్లా పోరా అట్లానే తల్లిదండ్రులు మాట్లాడమని దేవుడు చెప్పలే. నాకంటే నీకు ఎవడు ఎక్కువగా ప్రేమ, నన్ను నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు, ఎవరిని ప్రేమించకూడదు అంటాడు దేవుడు. మనం దేవుడు మాత్రమే, ఆయన ఆజ్ఞలు మాత్రమే, మన చూపులు డైవర్ట్ అవ్వాలి దేవుడి వైపు, మన దేవుడి మార్గంలో మాత్రమే నడవాలి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఆయన ఏం చెప్తే అది చేయి, అంతే. ఆ రోజుకి దేవుడు చెప్పాడు అబ్రహాంకి, అవసరం కాబట్టి. ఎందుకంటే అక్కడ తగాదా ఎక్కువైపోతుంది, లేకపోతే అక్కడ ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంది, ఒక చిన్న బిడ్డకి అన్యాయము జరుగుతుంది. కాబట్టి ఆ రోజు దేవుడు ఖచ్చితంగా అబ్రహాంకు చెప్పాడు. అబ్రహాము శారా మాట వినమన్నాడు. మళ్ళీ కూడా ఆ దేవుడు ఏమైతే చెప్పాడో అదే శారాకు ఈమెను చేర్చుకొని నీ యజమానులకు లోబడి మణిగి ఉండమని చెప్పాడు. వినాలి, భార్య మాట వినాలి, భర్త మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, ఆలోచనకర్తల మాటలు వినాలి. అవి మంచివైతే తీసుకోవాలి, దేవునికి అనుకూలమైతే తీసుకోవాలి. ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరికి అన్యాయము చేయకూడదు. మన చూపులు పక్కకి పోకూడదు, మన మార్గాలు తొలగి పోకూడదు. అందుకని యెహోషువ అంటాడు, నువ్వు కుడికైనా ఎడమకైనా పోకుండా నేరుగా పోమంటాడు. మనం కుడికి కానీ ఎడమకు కానీ పోకూడదు. మనం ముందుకు సాగాలి, మనం ముందుకు వెళ్ళాలి, మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థించండి, కళ్ళు మూసుకుందాం. అతి పరిశుద్ధుడు గనుడు అద్వితీయుడైన మా యేసు స్వామి, చాలాసార్లు మీ మాటలను వినకుండా, మీ మాటలు విని దాని ప్రకారం నడవకుండా, మా కంటికి కనిపించినట్లు, మా పంటికి, మా హృదయానికి నచ్చినట్లు మేము మార్గాలు సిద్ధం చేసుకోవడం వల్లనే అనేక పదార్థాలు, అనేకమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరూ మేము అనుభవిస్తూ ఉన్నాం. ప్రభా, మేము ఈ లోకాన్ని చూడకుండా మీ మార్గాల్లో నడవడానికి మా కృప చూపండి. యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.